నాటుకోడి పులుసులా కనిపిస్తుందా? కాదు, ఇది బ్రాయిలర్ కోడే. నేను అలా వండుతాను నాటుకోడిలాగా. ఇష్టమైన ముక్కలు వేసుకుని తింటాం ఒక ఆర్ట్. మీరేం ముక్కలు తింటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చూడండి, కందనగాయ, లివర్ లేదులేండి, నాకు లివర్ కన్నా కందనగాయ ఇష్టం. నెక్స్ట్ ఎముకలతో ఉండే ముక్కలంటే భలే ఇష్టం. ఎముకల చుట్టూరు కన్ను ఉంటే ఆ రుచే వేరు. బ్రెస్ట్ పీస్ హెల్త్కి మంచిదైనా నాకు పీచు పీచుగా ఉంటే ఇష్టం ఉండదు. చూడండి, కందనకాయ ముక్క అట్లా పెట్టేసుకొని ఎక్కువ జ్యూసీగా వేసుకొని నోట్లో పెట్టుకుంటే అమృతం. ఎక్కువ చారు వేసుకున్నాను చూడండి, ఇట్లా కలుపుకొని తిని చూడండి, నిజంగా తింటాం ఆటే. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముద్దలో పెట్టుకొని తినేసేయాలి. అన్నం తక్కువగా తినాలి. ఎప్పుడన్నా వారానికి ఒకసారి ఆడవాళ్ళు కూడా కర్రీ ఎక్కువ తింటే ఏం కాదు. వీడప్పుడు ఎట్లా మనం సర్దుకుంటాం కదా, ఇంట్లో అందరికి పెట్టి మనకి ఇష్టమైన కర్రీ తింటే ఏం కాదు. నాకు చికెన్ చాలా ఇష్టం కాబట్టి చూడండి ఎంత గ్రేవీ వేసుకున్నాను, కాలిపోతుంది అన్నం. ముద్ద నిజంగా భలే ఎమ్మీగా ఉంది. చాలా కొబ్బరి నూనెతో వండాను, కాకపోతే కొంచెం ఫ్లేవర్డ్ వేరేగా ఉంది కొబ్బరి నూనె అవ్వడం వల్ల, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చారుగా ఉండటం వల్ల ఈరోజు వర్షానికి సరిగ్గా సూట్ అయింది. చాలా కాలుతుంది నిజం చెప్పాలంటే. ఇంకా వెళ్ళి కూర్చొని తింటాను. కందనకాయలు 4 వేసుకున్నా, ముద్దకు ముక్క.